ప్రతినిధి తెలుగుదేశం నాయకులు మరి రమేష్ గారి 2 ముక్కల్లో మాట్లాడడం కోరుచు. సభకి విచ్చేసినటువంటి గొల్లలపేట ప్రజానీకుని అందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఈరోజు నేనంటే ఎవరు మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సి అక్కర్లేదు. నాతో పాటుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా నా పాదాభివందనాలు. ఈరోజు మనం ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం, బాబుని మళ్ళీ రప్పిద్దాం. బాబు అంటే చంద్రబాబు నాయుడిని ఎందుకు రప్పించాలి, ఈ సైకో ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో అది కూడా మీకు వివరిస్తాం. ఇప్పుడున్న ఈ రాక్షస పరిపాలన దేంట్లో నెంబర్ 1 అంటే నిరుద్యోగంలో నెంబర్ 1, ఉద్యోగాలు లేవు, ఇంకా అప్పులు చేయడంలో నెంబర్ 1 ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మన అప్పు 2 లక్షల కోట్లు ఉండేది, మన ఆంధ్ర రాష్ట్రం అప్పు. చంద్రబాబు నాయుడు గారు దిగేసరికి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాల్లో 14 లక్షల కోట్లు తీసుకెళ్ళాడు. ఎంత? 14 లక్షల కోట్లు. ఆడు అప్పు చేసి మన అందరూ పప్పు కూడా చేస్తున్నాడు. అదేవిధంగా ప్రాజెక్టులు ఎక్కడో కట్టలేదు, ప్రాజెక్టులు కడితే ఆ నీరు వచ్చి 3 పంటలు పండే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ చేయలేదు, పులిచింతలు చేయలేదు, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్పాడు, మద్యం నేను ఆపేసిన తర్వాత ఓటు అడుగుతానన్నాడు. ఎక్కడైనా మద్యం ఆపిన దొరుకుతుంది, దొరకట్లేదా? మందు దొరుకుతుంది కదా, మందు ఆపిన తర్వాతే ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు మందుని ఏర్లే పారేస్తున్నాడు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగ కల్పన లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇంకా దేంట్లో నెంబర్ 1, గంజాయిలో నెంబర్ 1. మనకి దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు వచ్చేసి మన ఆంధ్రాలో ఉన్నాయి. గంజాయిలో రౌడీయిజంలో నెంబర్ 1, దోపిడీలో నెంబర్ 1, దౌర్జన్యాలు నెంబర్ 1, హత్యలు చేయడంలో నెంబర్ 1, ఆడపిల్లలు లక్ష్యం లేకపోవడం నెంబర్ 1. మళ్ళీ మన ఆర్థిక అభివృద్ధి, మన సంపద కూడా కింద స్థాయికి వెళ్ళిపోవడం కూడా నెంబర్ 1. ఇటువంటి సైకో పరిపాలనలో మనందరం కూడా పారదోలి నవ్యాంధ్ర నిర్మాత, ప్రపంచ విజనరీ, స్వర్ణాంధ్ర ప్రదాత, అన్నపూర్ణ, మన రాష్ట్రాన్ని అన్నపూర్ణ తీర్చిదిద్దాల్సిన అవసరం చాలా ఉంది. దీనికి మన చంద్రబాబు నాయుడు రావాలి. ఎందుకంటే ప్రపంచంలో మీకు కొంచెం ఐడియా ఉండదు, ఉద్యోగాలు చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగస్తులు, ఐటీ ఉద్యోగస్తులు ప్రపంచంలో నెంబర్ 1 మన ఇండియా, భారతదేశంలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు మన ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు దయ వల్ల ఐటీ ఉద్యోగులు వచ్చి హైదరాబాద్ ఇప్పుడు సింగపూర్లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో మనకు ఉద్యోగం సద్యోగం కావాలంటే ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్, మద్రాసు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్తున్నారు? ఇది వైజాగ్, లేకపోతే రాజామో, తెరలామో, లేదా బొబ్బులు వెళ్ళట్లేదు కదా. ఇక్కడ కంపెనీలు రాలేదు, ఉపాధి అవకాశాలు లేవు. అందరూ కూడా పప్పు బిల్లులు పంచుతున్నాడు అనమాట, అప్పు చేసి పప్పు కూడా. అప్పుడు కరెంటు బిల్లులు మీకు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత ఒకసారి గుర్తించండి. అదేవిధంగా నిత్యావసర సరుకులు, ఉప్పులు కానీ పప్పులు కానీ ఇవన్నీ కూడా ధరలు పెరిగాయి. కరెంటు ఛార్జీలు 6 సార్లు పెంచాడు. మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. మీరు పెట్రోల్ ఛార్జీలు అమంతా పెంచుకుంటూ పోతున్నాడు. అందుకోసం అని చెప్పి ఇవన్నీ మనకి నిత్యావసర సరుకులు కూడా కంట్రోల్లో ఉండాలంటే మన చంద్రబాబు రావాలి, అవునా కదా? మేము చంద్రబాబు వచ్చే 5 సంవత్సరాల్లో ఏం చేస్తాడు మీరు ఏం చెప్తున్నారు కదా అని అనొచ్చు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే మేనిఫెస్టోతో మన ముందుకు వచ్చారు. సూపర్ 6లో ప్రప్రదంగా మహిళలు పెద్దపేట వేశారు, మహిళా శక్తి అని చెప్పి. మీ మహిళలకే అందులో మహిళా శక్తిలో ప్రప్రదంగా మీరు ఎక్కడికి వెళ్ళే బస్సు ఛార్జీ ఫ్రీ. మీరు మీ ఆడపిల్ల దగ్గరికి వెళ్ళొచ్చు, అలుగు దగ్గరికి వెళ్ళొచ్చు, రామతీర్థం వెళ్ళొచ్చు, సింహాచలం వెళ్ళొచ్చు, ఏ ఊరు వెళ్ళండి, ఆడవాళ్ళకి ఎవరికి కూడా టికెట్ లేదు, ఫ్రీ తిరగచ్చు. ఇంకా రెండోది, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 60 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చాడు. అసలు పెన్షన్ పెట్టే ఘనత తెలుగుదేశం పార్టీది. చంద్రబాబు నాయుడు గారు 202 పెన్షన్ 2000 రూపాయలు చేశాడు. ఈ 2000 రూపాయల పెన్షన్ 3000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది. నేను పెంచుకుంటూ పోతాడు, మన అప్పులు పెంచాడు కదా, అలాగే 250 పెంచాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి, తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఖాయం అయిన తర్వాత జూలై 1వ తారీఖున మీకు పెన్షన్ 50 సంవత్సరాలకే 4000 రూపాయలు వస్తుంది. ఎంత వస్తుంది చెప్పలు కూడా పర్లేదు, 4000 రూపాయలు వచ్చి పెన్షన్ ఆలస్యం చేయక్కర్లేదు. కానీ ఈ 4000తో పాటు మరొక 3000 రూపాయలు అదనంగా ఇస్తారు. ఎలాగా 3000 ఇస్తారంటే మొన్న మన మేనిఫెస్టో ఏప్రిల్ నెలలో విడుదలైంది.
ఏప్రిల్ నెలలో ఇది 3,000 ఇచ్చాడు కదా ఈ సైకో, అందులో 1,000 రూపాయలు మిగిలింది. ఆ ఏప్రిల్ 1,000 రూపాయలు, మే నెలలో 1,000 రూపాయలు, జూన్ నెలలో 1,000 రూపాయలు, ఈ 3,000 ప్లస్ జూలై 1 తారీఖు 4,000, 7,000 రూపాయలు 1 తారీఖు వస్తాయి. జూలై 1 తారీఖు మీ అందరూ పెన్షన్. అదేవిధంగా ఇప్పుడు పెన్షన్ ఇప్పుడు కావాలంటే మీ అబ్బాయికి ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, మీకు కారు ఉంది, లేకపోతే భూమి ఎక్కువ ఉంది, బోల్డ్ కుంటుసాలు చెప్తారు ఈ సైకో. కానీ చంద్రబాబు వస్తే వయసే పరమవది. నీకు 50 సంవత్సరాలు నిండిందా, నీకు పెన్షన్. కులాలు మతాలు పార్టీలు ఏమి చూడవు, 50 సంవత్సరాలకి పెన్షన్. మరి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు పెన్షన్ ఇచ్చారు, మరి మా పరిస్థితి ఏంటి అని మిగతా మహిళలు అడగచ్చు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా నెలకి 1,500 రూపాయలు అకౌంట్లో వేసేటప్పుడు చంద్రబాబు తీసుకుంటారు. ఎంత వేస్తారు చెప్పండి, ఎంత ఆడో చెప్పాలి, ఎంత వేస్తారు? 1,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తారు. అంటే మేనిఫెస్టో ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఆలోచించాలి, కొడుకులకి కూతుర్లకి అందరూ సమానంగా అభివృద్ధి చెందని ఆలోచించారు. మన చంద్రన్న అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయడానికి మేనిఫెస్టో పెట్టారు. ఇప్పుడు మనకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఉపాధికి వాళ్ళకి పెన్షన్ వేశాడు. మళ్ళీ 18 సంవత్సరాలు దాటిన మహిళలకు కూడా వాళ్ళు కూడా ఆదుకున్నాడు. మళ్ళీ మహిళలు ఎక్కడికి వెళ్ళా సరే బస్ ఛార్జీ ఫ్రీ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూతురు లేకపోవచ్చు, ఒకే ఒక కొడుకు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా తన అక్కో చెల్లో కూతురో మనవరాలు అనుకొని వాళ్ళ కళ్ళల్లో కన్నీరు రాకూడదని నేను జిల్లా మొత్తం తిరుగుతుంటాను, చాలా దగ్గర చూశాను. ఇంకా కూడా రోడ్డు మీద కర్రలతో వండుతున్నారు. వాళ్ళ కళ్ళల్లో కన్నీరు రాకూడదని చెప్పి మీ అందరికి కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఎన్ని? 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. గ్యాస్ 500 అంత ఉండేది, ఇప్పుడు ఎంత 1,200. ఛార్జీలు పెంచుకుంటూ పోతాడు జగన్మోహన్ రెడ్డి, కానీ పెంచుకుంటూ పోతున్నాడు. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. అదేవిధంగా ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు, అమ్మఒడి కింద ఎంతమంది చదివినా ఒకరికే వచ్చే డబ్బులు, అవునా కాదా? 15,000 మీకు చదువుకున్న పిల్లలకి అమ్మకి వచ్చే 15,000 రూపాయలు. ఇప్పుడు అలా కాదు, చంద్రబాబు వస్తే ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు వేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా 3 చదువుకుంటారు అనుకో 45,000 సంవత్సరానికి, 2 చదువుకుంటారు పిల్లలు 30,000 సంవత్సరానికి వేస్తారు. ఇప్పుడు మీకు చదువుకున్న పిల్లలకి న్యాయం చేశాడు, వయసులో ఉన్న అమ్మాయిలు న్యాయం చేశాడు, మహిళలకు న్యాయం చేశాడు, వృద్ధులు న్యాయం చేశాడు. మరి రైతుల పరిస్థితి ఏంటి అని మీరు అడగచ్చు. రైతులకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తే బాధ్యత చంద్రబాబు తీసుకున్నాడు. 20,000 రూపాయలు రైతు భరోసా కింద. అది కాకుండా వ్యవసాయ స్థిరీకరణ నిధి అని చెప్పి 5,000 కోట్లు వ్యవసాయ పండించిన పంటలు గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళకి సమయానికి డబ్బులు అందించాలి. ఇప్పుడు మనం ధాన్యం పండిస్తాం, చెరుకు పండిస్తాం, నార పండిస్తాం, జొన్నలు పండిస్తాం, గిట్టుబాటు ధర ఉందా? మదుపులు ఎక్కువ, వచ్చేది తక్కువ. అందుకోసం చెప్పి 5,000 కోట్ల రూపాయలు వ్యవసాయ స్థిరీకరణ పెట్టి వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తాడు. ఆ విధంగా కూడా రైతులు ఆదుకుంటాడు. ఇప్పుడు రైతులు ఆదుకున్నాడు, వృద్ధులు ఆదుకున్నాడు, మహిళలు ఆదుకున్నాడు, చదువుకున్న పిల్లలు ఆదుకున్నాడు. మరి చదువు అయిపోయిన తర్వాత వేటి పరిస్థితి అమ్మా కొంచెం వినండి, చాలా చేతులతో పోతున్నాడు. కానీ ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత చంద్రబాబు తీసుకుంటున్నాడు. ఎన్ని ఉద్యోగాలు? 20 లక్షల ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలు ఇప్పుడు చంద్రబాబు వచ్చే రాగానే మెగా డిఎస్సీ మీద సంతకం పెడతారు. అంటే ఉపాధ్యాయ ఉద్యోగుల మీద మెగా డిఎస్సీ, అది 60,000 పోస్టులు అవ్వచ్చు, 1,00,000 పోస్టులు అవ్వచ్చు. ఆ రోజుకి ఎన్ని కంటే అన్ని పోస్టులు తెస్తాడు. అది కాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాల్లో చదువుకున్న యువతకు డిగ్రీ అయిపోయిన వాళ్ళకి, ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి, డిప్లొమా అయిపోయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ప్రైవేట్ కంపెనీల్లో మంచి జీతంతో ఉద్యోగం చేర్పించి బాగా చంద్రబాబు భుజాన వేసుకున్నాడు. ఉద్యోగం రాని ఎడల ఏ ఒక్క చదువుకున్న యువకుడికి కూడా ఉద్యోగం రాలేదు అనుకున్న ఎడల వాళ్ళకి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాడు. వాళ్ళు కూడా బతకాలి కదా. ఎందుకంటే తల్లిదండ్రులు ఉద్యోగం సజ్జన న్యాయం చేశాడు, చదువుతున్న పిల్లలు న్యాయం చేశాడు, ఆడవాళ్ళు న్యాయం చేశాడు, వృద్ధులు న్యాయం చేశాడు, రైతులు న్యాయం చేశాడు. మరి కులాల వారికి ఏం చేశాడు? మనందరం బీసీలకి ఎందుకు వస్తాం? ఒకప్పుడు బీసీ కార్పొరేషన్స్ ఉండేవి. కార్పొరేషన్లో మీరు గొర్రెలు కొంటాం అనుకున్నా, లేకపోతే ఇంకా ఎక్విప్మెంట్ కొంటాం అనుకున్నా, లేకపోతే కృష్ణ బాగా తెలిసి ఉంటాం తమ్మయ్యలకి బీసీ రుణాలు వచ్చేవి. బీసీ రుణాలు మీరు 1,00,000 రూపాయలు లోన్ తీసుకుంటారు అనుకో, 50% సబ్సిడీ. అంటే మీరు 50,000 కట్టాలి. 50,000 కట్టక్కర్లేదు, మీరు 3 లక్షలు తీసుకుంటే 1,50,000 కట్టాలి. అటువంటి రుణాలు ఉండేవి. ఇప్పుడు ఉన్నాయా? ఎవరైనా లోన్ తీసుకున్నారా? మీరు ఎవరైనా లోన్ తీసుకున్నారా? ఎవరికి లేవు, అన్ని పీకేశాడు. ఎస్సీ రుణాలు ఉండేవి, అది పీకేశాడు. ఇంతకుముందు మనకి ఆదరణ పథకం కింద పనిముట్లు వచ్చేది, ట్రాక్టర్లు, దుక్ సెట్లు, ఇంకా మిగతా చాలా ఐటమ్స్ అనమాట ఇంకోడానికి. ఇప్పుడు అవి కూడా పీకేశాడు. ఇప్పుడు ఏటి లేదు, పప్పు బెల్లంలో పంచడమే, రెండో లేదు. ఇక్కడ మీకు అసలు సామెత చెప్పాలి.
తల్లికి అన్నం పెట్టినాడు, పిన్నమ్మకి బంగారు చేస్తాడు. ఎక్కడైనా చేస్తాడు పెద్దమ్మ? చేస్తున్నాడే? గడి చెప్పండి, చేస్తాడా? చేస్తాడా? చేయడు కదా. సొంత చెల్లిని మెడపట్టుకుని బయటికి గెంటేశాడు, తల్లిని బయటికి గెంటేశాడు. రాష్ట్రానికి ఏమైనా న్యాయం చేస్తాడు? అందరికీ 2019 ముద్దులు పెట్టాడు, నుదుటి మీద అట్ల మీద. తర్వాత మన వెనక గుద్దులు గుద్దాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. ఇంకా బోల్డ్ చెప్పాలి, చెప్పుకుంటూ పోతే అన్ని విధాలుగా. ఇక్కడ అంతకంటే ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే రెండు ప్రజాసేవయే పరమావధిగా చేతికి ఎన్నిక లేకుండా దానం చేస్తూ, ఉన్న ఆస్తులను నమ్మి ప్రజాసేవ చేస్తూ, ప్రజలు మన మండలమే కాదు, మన నియోజకవర్గం కాదు, మన జిల్లాలోనే దానకర్ణుడు, నవయుగ దానకర్ణుడు, అపర దానకర్ణుడు పేరొందిన బేబేని ఒకవైపు, 4 ఎకరాల నుంచి 400 ఎకరాల సంపాదించిన సెమ్మింగ్ ఒకవైపు. సెమ్మింగ్ ఏం చేశాడు? ఆయన ఆస్తులు పెంచుకున్నాడు, ప్రజలకు న్యాయం చేయలేదు, సేవ చేయలేదు. బేబేని ఏం చేశాడు? ఆయన రాజకుటుంబీకుడు, ఆయన ఆస్తులను అమ్ముకుంటూ మనందరికి సేవ చేస్తాడు. అటువంటి వ్యక్తి ఒకవైపు, ప్రజాసేవకి అంకితమైన వ్యక్తి ఒకవైపు, ప్రజలు భక్షించడం ఒకవైపు. ఎందుకు ప్రజలు భక్షిస్తాడు అన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఆడాలందరూ తలతో సిగ్గుదించుకోవాలి, అలా మాట్లాడితే నేను అనుకోకూడదు. అటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే. మన రామభద్రపురంలో ఒక గిరిజన గ్రామం ఉంది, అక్కడ క్యాన్వాసింగ్కి వెళ్ళారు. వెళ్తే ఒక లేడీ అడిగింది అనమాట, మొత్తం అంతలోకి వచ్చింది, మీరు అందరూ చూసుంటారు. ఒక లేడీ అడిగింది, ఏమండి మాకు ఈ రోడ్డు వేయలేదు, ఏటీ లేదు, మీరు ఓట్లాడడానికి వచ్చేస్తాను అని అడిగింది. అడిగితే మాకు డెవలప్మెంట్ లేదు, ఏటి లేదు, మేము ఎక్కడున్నాం అక్కడే ఉన్నాము అని అంటే, ఏమన్నాలి? అమ్మ రోడ్డు ఏం చేస్తాను అని చెప్పాలి సమాధానం. లేకపోతే వచ్చి మళ్ళీ ప్రభుత్వం వచ్చాక వేస్తే చెప్పాలి. నువ్వు ఎంతకుముందు జాకెట్ వేసుకోలేదు, ఇప్పుడు జాకెట్ వేసుకుంటున్నావు కదా, అదే డెవలప్మెంట్ అన్నాడు. ఒక ఎమ్మెల్యే అనొచ్చా? గడి చెప్పండి, అనొచ్చా? అనొచ్చా? గడిగా అనొచ్చాడే. అటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే. దయచేసి అటువంటి వ్యక్తి ఒకవైపు మహిళలు గౌరవించి, మహిళలకు పట్టాభిషేకం చేసి, మహిళలంటే అమితమైన ప్రేమ ఉన్న బేబేని ఒకవైపు, వీళ్ళిద్దరూ పోటీ. 15 సంవత్సరాలు ప్రజాసేవలో ఉన్న బేబేని ఎక్కడ పోటీ చేయలేదు. అటువంటి వ్యక్తి ఇప్పుడు పోటీ చేస్తున్నాడు, ప్రజా జీవితంలోకి వస్తున్నాడు. అటువంటి వ్యక్తికి మనం రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఎందుకనంటే మనకింత సేవ చేసిన వ్యక్తికి తిరిగి మనం ఏదో చేయాలి కదా. అందుకు ఈ సమయం ఆసనం అయింది. కాబట్టి వాళ్ళ కోసం కాదు, మన కోసం మనం ఓటేసుకోవాలి. లేకపోతే మళ్ళీ సైకిల్ జరుగుతుంది మన ముందులో. ఇంకో విషయం ఏంటంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు. అంటే జగనన్న భూరక్షణ. ఇప్పుడు మీ భూములు ఉంటాయి, పట్టాలు తమ్మయ్యాడే రామప్పుడు, నీ భూమి పట్ట ఉంది, నీ భూమి నీ పాపస్ ఉంటుంది, నీ పేరు ఉండాలి, నీ బొమ్మ ఉండాలి, లేకపోతే మీ బాబుది ఉండాలి, లేకపోతే మీ తాతదో మీ ఐదు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటాడు. భూ సర్వేరాలు ఉన్నాయి, సరేలో జగన్ బొమ్మలు పిచ్చాడు, ఫోటోలు పిచ్చాడు, ఆడి బొమ్మ వేసుకుంటాడు. ఆడు పిచ్చోడే వేసుకోలేదు. మీకు ల్యాండ్ టైటిల్ భూరక్షణ చట్టం తెచ్చి మన ఆస్తులన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఆయన దగ్గర ఉంటాయట, జెరాక్స్ మనకి ఇస్తాడట. ఎవరో నమ్ముతారు? అది మన పాస్పోర్ట్కి మన దగ్గర ఉండాలి, మనం పైసా పరిగించి కొనుక్కునే డాక్యుమెంట్ మన దగ్గర ఉండాలి, ఆయన దగ్గర ఉంటుందట. మన ల్యాండ్కి ఏం తగ్గు వచ్చిందనుకో, మనం వెళ్ళడానికి లేదు, జిల్లాలో ఒక ఆఫీసుని పెడతాడట. ఆడు చెప్తానే కోర్టుకి వెళ్ళాలి. మేము కోర్టు అంటే మీ ఊళ్ళకి మంచిది, మనవు మీ పెద్దలకు నేను చెప్పక్కర్లేదు, మీరు కోర్టుకి వెళ్ళక్కర్లేదు. భూమి తగ్గులు వచ్చాయంటే అర్థమైందా? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోర్టు ఉంటుందట. ఈ భూముల మీద కూడా అప్పు తెచ్చేసి మన పంచడానికి చూస్తున్నాం, మన భూమిని సంపాదించుకునేది. ఇది ఏమైనా మనం ఎందుకు పనికి లేకుండా పోతాం. కోడళ్ళు కూడా చాలా మంది లేడీస్ మన ఎస్సీ కోళ్ళు కానీ మన కోపలేదు కానీ ఎక్కడ ఉన్నప్పుడు నేను వింటాను, చూడలేదు. నాకు అడుగుతాడు, ఆయన జగన్ వస్తాడ మన భూమి లాక్కుంటారట అని అడుగుతాడు. మీకు కూడా తెలియాలి, జగన్మోహన్ వచ్చి మన భూమి లాక్కొని మనకి ఎందుకు పనికి లేకుండా పోచేస్తాడు అంటే ఇవన్నీ కబ్జాలు. ఇది కూడా గుర్తించాలి. అదేవిధంగా ఈ సూపర్ 6 పథకాలు పెట్టి మీ అందరిని ఆదుకున్న చంద్రబాబు నాయుడు మళ్ళీ రెప్పెద్దాం అనే కార్యక్రమంకి వచ్చాం. బాబుని మళ్ళీ రెప్పెద్దాం అని మీ అందరి ఆశీర్వాదం కూడా బేబీ నాయుడు మీద, చంద్రబాబు మీద ఉండాలని. ఎందుకు 75% ఎంత వచ్చింది ఊర్లో పర్సెంటేజ్. మా ఎల్ఎస్పై ఇప్పుడే చెప్తాడు, బాబా మనకి తిరగకపోయినా మనకి 170% వచ్చేస్తుంది ఓటింగ్ అని. 75% కాదు, ఇటువంటి దుర్మార్గ పరిపాలనలో, ఇటువంటి నీచమైన ఎమ్మెల్యేలు వీళ్ళ ఇంటికి పంపించి వాళ్ళకి 100% కూడా మీ గొల్లపేట నుంచి 100% ఓట్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వం తేలని సెలవులు నమస్కరించుకుంటున్నాడు. అదేవిధంగా మీకు 2 ఓట్లు వస్తాయి. ఒకటి ఎంపీ కలిసే కప్పల్లాడు గారు, పేద వ్యక్తి, డబ్బున్నాడు కాదు, సామాన్య కార్యకర్త. అటువంటి వ్యక్తి మన ఎంపీ. 2 మన ఆధార ధైర్యం, మన రోల్ మోడల్, మన నాయకుడు, మన ప్రదాత అన్ని అయిన బేబీ ఒకవైపు. ఆ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి
అత్యధిక మెజార్టీతో బేబీ నాయుడిని కలిసి డబ్బుల నాయుడిని గెలిపిస్తాను మరి ప్రార్థించుకుంటాను. బేబీ నాయుడు నాయకత్వం మన గుర్తు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎల్ఐసి మాట్లాడతారు.